రిజల్ట్స్ వచ్చిన 10 రోజులకే ఇదే రాజశేఖర్ రెడ్డి అధికార కేంద్ర కాంగ్రెస్ లోకి పార్టీ ఫిరాయించాడు. పనుల్ని ఆక్రమించుకుంది రాజశేఖర్ రెడ్డి, ఆ స్కెచ్ వేసింది రాజశేఖర్ రెడ్డి అని రికార్డెడ్ గా ఎవిడెన్స్ ఉంటే మీరే కన్ఫెస్ చేశారు. రాజశేఖర్ రెడ్డి గారు మీ మీద సెక్రటరియట్ లో కాల్పులు జరిపారు. ఎవరు కాల్పులు జరిపారు? ఎవరనుకొని నేను అటాక్ చేశాడో కూడా నాకు తెలియదు. రాజశేఖర్ రెడ్డిని ఏంటంటే ఒక శాంతి దూతలాగా చూపించారనమాట. ప్రతిసారి ఉండేసి ఏంటి హింస, ఏంటి రక్తపాతం, ఇవన్నీ వద్దు. నాకు సంబంధించిన వాళ్లకు కొన్ని వందల మందికో వేల మందికో తుపాకులు ఇప్పించి ఆ వెపన్స్ పూర్తిగా అవతల వాడిని చంపడానికి రాజశేఖర్ రెడ్డి రూపాయి డాక్టరు అని అనేసి ఎన్నోసార్లు చూపిస్తూ ఉంటారన్నమాట. గొప్పగా చెబుతారు. వెంకటరెడ్డి ఆ రోజు బలపనూరులో ఆయన వెలివేయబడ్డాడు. హిస్టరీ కూడా మీ హిస్టరీ కూడా తెలిస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు. మీకు అందరికీ తెలిసిన రియల్ లైఫ్ క్యారెక్టర్ల వాటిని ఇమిటేట్ చేస్తా విధంగా క్యారెక్టరైజేషన్స్ డిజైన్ చేసి నా ఊహలో మాత్రమే చూడండి అంటాం ఎంతవరకు సమంజసం. అందుకనే ఆయన డిజైన్ చేసిన క్యారెక్టర్స్, ఆయన సృష్టించిన సన్నివేశాల్లో నిజాలు ఏంటి అనేది ఒకసారి క్యారెక్టర్ బై క్యారెక్టర్ వెరిఫై చేద్దాం.